నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్తే. ప్రభాకర్ చౌదరి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున టికెట్ రాలేదు అనేటువంటి కారణంతో మీ కార్యకర్తలు మీ అభిమానులు చేస్తున్నటువంటి విధ్వంసం చూస్తున్నాం. ఇంతకీ మీరు టీడీపీలో కొనసాగదలుచుకున్నారా లేదా? మురళీకృష్ణ గారు, అంటే ఏదైనా ఏ రాజకీయ పార్టీలో అయినా ఆ సిద్ధాంతాలు విధానాలు నమ్మి, అదేవిధంగా అధినాయకుడిని నియోజకవర్గ నాయకులు నమ్ముతారు, మమ్మల్ని కింది స్థాయి నియోజకవర్గంలో కార్యకర్తలు నమ్ముతారు. అట్లా ఈ విధంగా దశల అంటే లేయర్ బై లేయర్ ఈ కాన్ఫిడెన్స్ ట్రస్ట్తోనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఏ పార్టీలో అయినా. తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో 5 సంవత్సరాలు కష్టపడ్డారు. కష్టపడి నష్టాలు కోర్చుకున్నాం. వ్యక్తిగతంగా నేనైతే నా క్రషర్సు మొత్తం అదేవిధంగా గ్రానైట్ మైన్స్ అన్నీ కూడా కంప్లీట్ క్లోజ్ చేసుకున్నాం. మిషనరీస్ కానీ ఇవి కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురై అనేక అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లు తట్టుకొని కార్యకర్తలు నిలబడారు. కరెక్టే చౌదరి గారు, ఏ నాయకుడికైనా సరే అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లను తట్టుకుని ప్రతిపక్షంలో కొనసాగడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. మీరు కూడా అలాగే కష్టపడ్డారు అంటున్నారు. కానీ మీరు ఈరోజు ఉదయం టీవీ9తో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్, చంద్రబాబుకి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా బయట పెట్టబోతున్నాను అంటున్నారు. ఏం జరిగింది మీకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య? అలాగే మన విలేకరు టీవీ9 నుంచి అడిగారు, అంటే ఏంటి ఈ టికెట్ వ్యవహారంలో ఏం జరిగిందంటే, రేపు 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తాను ఏం జరిగింటుందో అనేటువంటి అనుమానాలు కానీ ఆరోపణలు ఉన్నాయో చెప్తానని చెప్పాను. దీంట్లో కార్యాలయాల మీద దాడి చేయమని ఏ నాయకుడు చెప్పాడు, కానీ మా కార్యకర్తలు కూడా ఆగ్రహవేశాలతో నా మీద వచ్చే పరిస్థితి వచ్చారు ఈరోజు. అంటే నా యొక్క క్రమశిక్షణకి మారుపేరుగానే మేము నియోజకవర్గంలో నడిపాము ఇన్నాళ్ళు, కానీ ఆ డిసిప్లైన్ పోయి వాళ్ళ ఆవేశం ఆగ్రహవేశాలు, ఒకరైతే పురుగుల మందు తాగి వెంటనే హాస్పిటల్కి, ఒకరు స్ట్రోక్ వచ్చి ఒక లేడీ పడిపోయింది, ఒకటి ఫిట్స్ వచ్చి, అంటే కార్యకర్తలతో మేము మమేకమై 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, అన్ని కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడిన తర్వాత, వాళ్ళు మమ్మల్ని నమ్మి ఉన్న తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటే మీకు రేపొద్దున నేను వాళ్ళ దగ్గర ఏ విధంగా మొహం చూపించాలా, వాళ్ళ కష్ట నష్టాలు ఏ విధంగా తీరుతాయి అనేటువంటి బాధ అసంతృప్తి వాళ్ళ